ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. నిచ్చిన వరకు నుంచి వచ్చుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, విని రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చే ప్రభా, విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, గ్రహించే హృదయమును వినగలిగే చెవులను ప్రభు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండుటకు సహాయం చే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, వాక్యము మీరు ఏదైతే విత్తబోచున్నారో నైనా ప్రభా, ఆ వాక్యము విత్తి ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి 1:14 ఒకసారి చూద్దామండి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. ఎలా ఉన్నవి? సూర్యుని క్రింద జరుగుచున్నవన్నీ కూడా ఎలా ఉన్నవంటే అవన్నీ కూడా వ్యర్థములే అని అంటున్నాడు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు ఉన్నవి అంటే సూర్యుని క్రింద ఉన్నవి ప్రతిదీని కూడా తినుచుండుట వ్యర్థమే, త్రాగుచుండుట వ్యర్థమే, మనము కష్టపడి పని చేయటం కూడా వ్యర్థమే. కానీ ఏంటది? ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే అని అంటున్నాడు సొలొమోను రాజు. ప్రసంగి 1:14 ఏమని అంటున్నాడు? సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీ కూడా వ్యర్థములే అని అంటున్నాడు. అవి గాలికి ప్రయాసపడినట్లే ఉన్నవి అని అంటున్నాడు. గాలికి ప్రయాసపడినట్లే ఉన్నవి అని అంటున్నాడు. కానీ ఒకడు అన్నీ సంపాదించుకున్నవాడు ఏం చేస్తాడంటే సర్వం కోల్పోయే రోజు వస్తుంది. ఒకరోజు సర్వం కోల్పోయే రోజు వస్తుంది. ఏమీ లేనివాడు అన్నీ సంపాదించుకునే రోజు, ఒక స్థాయికి ఎదిగే రోజు వస్తుంది. ఎవరికి తెలుసు ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో అని. కానీ భూమి మీద ఎంత సంపాదించుకున్నా సరే అదేంటది వ్యర్థమే అని ఎరిగిన వాడే, ఉన్న దానిలో తృప్తి పడేవాడే నిజమైన దేవుని కొరకు ప్రయాసపడినవాడు, దేవుని కొరకు బ్రతుకువాడే. అన్నీ కూడా ఎరిగి ఉన్నదానితో సంతృప్తి కలిగి దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన క్రైస్తవులు, నిజమైన రక్షణ పొందినవారు. ప్రతి ఒక్కరును కూడా గాలికి ప్రయాసపడినట్లే అని అడుగుచున్నాడు ఇక్కడ. అంటే మనం సూర్యుని క్రింద ఏం చేయుచున్నాము? గాలికి ప్రయాసపడుచున్నాము. అంతేగాని ఈ ప్రతి ఒక్కరును కూడా ఏం చేస్తున్నారంటే ఇది నాది అది నాది అని ప్రయాసపడుచున్నారు. కానీ ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని అంటున్నాడు. కానీ ప్రయాసము వ్యర్థమే, నిజమే. కానీ ఏంటది? దేవుని వాక్యం ఒకటే స్థిరమైనది, దేవుని వాక్యం ఒకటే మనకి దారి చూపేది. దేవుని వాక్యం లేకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. రోజు చెప్తూ ఉంటాను, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అని. కానీ మనకి అన్నీ తెలుసు, కానీ అవి మాత్రమును పాటించం. మనం ఏమి పాటిస్తాం? మనకు నచ్చినవే. సూర్యుని క్రింద ఏమున్నది? ధనము, డబ్బు, ఇవి వీటి కోసమే మనం ప్రాకులాడుచున్నాము తప్ప కానీ వేటి కోసము కూడా కాదు. లోకా సువార్త 1:52-53 చూద్దామండి. సింహాసనముల నుండి బలవంతుడు పడద్రోసి దీనులను ఎక్కించను. ఎక్కడ? సింహాసనముల మీద నుంచి దీనులను ఎక్కించను. అంటే ధనవంతులను కిందకి త్రోసి ఏం చేస్తాడు? భేదాలను లేవనెత్తితానన్నాడు. పెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు లేవనెత్తి బాగు చేస్తానని అంటున్నాడు, వాళ్ళని స్థిరపరుస్తానని అంటున్నాడు. కానీ మనం ఏమి కలిగి ఉండాలి? వాక్యమును కలిగి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తానన్నాడు. అంటే సింహాసనం ఎవరుంటారు? రాజులు ఉంటారు, ధనికులు ఉంటారు, కానీ పేదవారు ఉంటారా? ఇక్కడ ఏమన్నాడు? దీనులని ఎక్కిస్తానని అన్నాడు. దీనులు అంటే ఎవరు? కూటికి లేనివారు, బట్ట లేనివారు, కష్టపడి పని చేసుకునేవారు, వారిని రక్షిస్తాను అని అంటున్నాడు. సింహాసనాల మీదకి ఎక్కిస్తానని చెప్పుచున్నాడు. 53 చూద్దామండి. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తానన్నాడు. ఎలాగో? ఆకలి కొనిన వారిని మంచి భోజనంతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తానన్నాడు. అంటే ఆకలి కొనిన వారికి మనము ఏం చేస్తాం? నీ సహోదరునికి ఆకలి కలిగి ఉంటే భోజనము పెట్టమన్నాడు. నీ సహోదరుని ఇంటికి సహాయం కోరి వస్తే సహాయం చేయమని అన్నాడు. కానీ ధనవంతులను
వేస్తాను అని అంటున్నాడు. వట్టి చేతులతో పంపివేస్తానన్నా అంటే ధనవంతులకి ఏముంటుంది? ధనం ఉన్నది కదా అని గర్వము, ఇవే ఉంటాయి. గర్వము, లేకపోతే ఒకరితో నాకు పని ఏంటి, ఒకరితో నేనే మాట్లాడటం ఏంటి, లేకపోతే ఒకళ్ళ సాహసానికి నేను వెళ్తాం ఏంటి, ఒకళ్ళు నా దగ్గరికి రావాలి కానీ నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనే స్వభావము కదా. ఆకలి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎవరు భోజనం పెడతారా, ఎవరు నాకు చేరదీసి వస్త్రం ఇస్తారా, ఎవరు చేరదీసి మంచిగా మాట్లాడతారా అని ఎదురు చూస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆకలి కొనిన వారికి ఆకలి తీర్చి ధనవంతులను త్రోసివేస్తాను అని అంటున్నాడు. దీనులను సింహాసనమును ఎక్కిస్తానని అంటున్నాడు. కానీ మనము ఎలా ఉంటున్నాము? ఇవన్నీ కూడా సూర్యుని క్రింద పడుచున్నది వ్యర్థమని అంటున్నాడు. వ్యర్థమని చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా మనము ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఆకలి కొనుగొనిన వారికే మనము సహాయం చేయాలి. దీనులకు మనం సహాయం చేయాలి. వస్త్రము లేని వారికి వస్త్రములను ఇవ్వాలి. అంతేగాని చాలామంది కూడా ధనమున్న వారితో స్నేహించేస్తారు. మనతో సాంగత్యము ఎవరితో చేస్తారంటే మన తోటి వారు ఎలా ఉంటున్నారా, మనతో సమానంగా ఉన్నారా లేదా అన్న చూసుకుని అలాంటి వారితో స్నేహించేస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిని దేవుడు చేరదీయమని అంటలేదు, దీనులను చేరదీయమని అంటున్నాడు. ఏమీ ఆకలి కొనిన వారిని చేరదీయమని అంటున్నాడు. మార్కు సువార్త 8:36 చూద్దామండి. 8వ అధ్యాయము 36 వచనం చూద్దాం. ఒకడు సర్వమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నటకు నాకేమీ ప్రయోజనము? ఏంటది? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడు ప్రాణము పోగొట్టుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మనకంటే ముందు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. డబ్బు ఉన్నవారు ఉన్నారు, అందమున్న వారు ఉన్నారు, ఐశ్వర్యం ఉన్నవారు ఉన్నారు, మంచి మంచి ప్రయోజకులు ఉన్నారు. అలెగ్జాండర్ ఎంత గొప్పవాడండి! అలెగ్జాండర్ చాలా గొప్పవాడు. ఎంతో సంపాదించాడు, ఎన్నో దేశాలను జయించాడు, ఎన్నో రాజ్యాలని పరిపాలించాడు. కానీ ఆయన ఏం చేశాడు? వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలని అతని బయటికి పెట్టమని అడిగాడు. బయటికి పెడితే వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఈ భూమి మీద ఉన్నది ప్రతిదీని కూడా వ్యర్థమే, ప్రతిదీ సంపాదించుకుని ఏం సంపాదించినను కూడా వ్యర్థమే అని ఒక నిదర్శనం మనకి చెప్పాడు. సర్వము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు నాకు ప్రయోజనం ఏమని అన్నాడు. మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అంటే, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని అన్నాడు. మనం ఎలా వచ్చాము? దిగంబరి వలె వచ్చాము, దిగంబరిగానే పోతాము. కానీ ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా, సూర్యుని క్రింద ఉన్నంతసేపు కూడా ఏంటంటే నాది 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 అని ప్రాకులాడుచున్నాము. నాది నాది అంటూ మనము వెతుకుచున్నాము. వెతుకులాట దేనికోసము? దేవుని వాక్యం కోసము వెతకాలి, దేవుని వాక్యమును వెతకాలి. అంతేగాని మనము ఏది సంపాదించినను కూడా ఎక్కడ విడిచిపెట్టే వెళ్ళిపోతాము. ఏది మనతో రాలేదు, ఏది మనతో కూడా తీసుకుపోలేము. యాకోబు 4:14 చూద్దామండి ఒకసారి. యాకోబు 4:14. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవితం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటివారు. అంటే రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవితాలు ఎలాంటి ఆవిరి వంటివి, నీటి బుడగ లాంటి జీవితాలు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. కానీ ఈ లోకంలో ఏం చేస్తున్నాము? ఇదే శాశ్వతం అనుకుని, ఇదే నిత్యం అనుకుని మనము నిత్యమును కూడా దేవునిని మరిచి ప్రాకులాడుచున్నాము. ఈ ప్రాణం ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు కనిపించిన వారు కాసేపట్లో కనిపించట్లేదు, కాసేపు లేచిన వారు కూర్చునేంత వరకు లేదు, కూర్చున్న వారు లేచేంత వరకు కూడా లేదు. ఈ రాత్రి పడుకుంటున్నాం అనుకో, మనం తెల్లవారు లేస్తామో లేవమో కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ మనుషుల మీద అసూయలు, ద్వేషాలు, కక్షలు, కుతంత్రాలు, కుళ్ళులు ఇవన్నీ కూడా వ్యర్థమని అంటున్నాడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. వాక్యమును చేతబుచ్చుకోమని అన్నాడు. వాక్యమును చేతబుచ్చుకుని బైబిల్ను శ్రద్ధగా వినమని అన్నాడు. వాక్యమును అనుసరించి నడుచుకోమని అన్నాడు. ఈ భూమి కింద ఉన్నది ప్రతిదీని కూడా వ్యర్థమని చెప్పుచున్నాడు. రేపేమి సంభవించినో నీకు తెలియదు, ఈ నిమిషమే నీది, మరు నిమిషము నీది కాదన్నాడు. ఆవిరి వంటి జీవితములు మీవన్నాడు. కనుక ప్రభువు చిత్తం ఏమై ఉన్నదో కూడా ఎవరికి కూడా తెలియదు. బ్రతికినంత కాలం కూడా
ప్రభువు కొరకే బ్రతకాలి. బ్రతికినంతకాలం కూడా వాక్యమునే అనుసరించి నడుచుకోవాలి. మనము ఎదుటి వారి కోసం కాదు, మన కోసము, మనము దేవుని రాజ్యము కోసమును వెతకాలి. రేపటి దినమున మనకు ఏమి సంభవించినో తెలియదు. ఎవరికి కూడా ప్రభువు చిత్తమే మనము నెరవేర్చాలి. మనము డంబము కోసము అతిశయపడకూడదు. అతిశయపడిన ఎడల ఇట్టి అతిశయము చెడ్డదే ఆగును. మేలైన దానిని ఎరిగి మనము ఎంచుకోవాలి. అంతేగాని ఇది నాది అది నాది అని ప్రాకులాడకూడదు. ఇదంతా భూమి మీద అంతా కూడా పాపమే, వ్యర్థమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము మన జీవితాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ కృపామయడానికి స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచిన వారికి మారు మనసు దయచే ప్రభా. నాయన ప్రభు వెలుచిన వారికి వచ్చుచున్న వారికి నీ రెక్కల చాటును భద్రము చేయి ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి వాహనములైతే నడుపుచున్నారో వారిని సురక్షితంగా వారి గృహాలకు చేర్చు ప్రభా. నీ సేవ చేసిన బిడ్డల్ని అస్సాములో కొట్టుకుపోచున్నారు నాయన ప్రభా. వారిని రక్షించి నాయన ప్రభా. నీ సేవ చేసిన వారిని రక్షించి నాయన ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రభా నీ కాపుదలని హస్తము ఉంచినాయన. అనేకమైన అనారోగ్యములతో బాధపడుచున్నారు ప్రభా. వారు స్వస్థపరచున్నారు ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. నా కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబము నిత్యము నేను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ఇతర దేశంలో ప్రభా వెళుచున్నారు, వచ్చుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు, మెడికల్కి వెళుచున్నారు ప్రభా. వారికి సురక్షితంగా వెళ్ళి వారి సఫలతను దయచే ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచే ప్రభా. నేను ప్రభా పని చేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే నేను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభా. యవనస్తుని యవనరాలని దీవించి నాయన ప్రభా. నేను ప్రభా నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని కూడా ప్రభా వారు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారి చెవిటి వారిని, మోగవారిని దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాదసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మన దినాహారం నేడు మాకు దయచేయము. ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచిన వారికి, వినిచిన వారికి, నా కుటుంబము పైనను, వాక్యము పైనను, అనారోగ్యంగా ఉన్న వారి పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.